జై శ్రీరామ్ అందరికీ. నా పేరు ప్రణయ్, జంస్తాపూర్ బజరంగ్ దళ్ సంయోజక్. నేను ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం 8 నుంచి 9 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ రామజన్మభూమిలో శరత్ కోటి అండ్ రామ్ కోటి అనే వాళ్ళ అన్నదమ్ముల ప్రాణాత్మక అంగరంగా మనం ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. కావున యువత అందరూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ రక్తదానంలో పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు లక్ష్మీనారాయణ, విశ్వ హిందూ పరిషత్ పాలమూరు విభాగ్ సహకార్యదర్శిని. నా పక్కన ఉన్న వాళ్ళు పెద్దలు. విశ్వ హిందూ పరిషత్తులో యువత విభాగమైన బజరంగ్ దళ్ రాష్ట్ర గోరక్ష ప్రముఖు టి సురేష్ గారు ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము నవంబరు 2వ తారీఖున హుతాత్మతా దివాస్ దదీచి రక్తదాన శిబిరం పేరుతోని ప్రతి సంవత్సరం కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్పంచుకుంటున్నారు. ఎందుకోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే అయోధ్య రామ మందిరం కోసం జరిగినటువంటి కరసేవలో అనేక మంది యువకులు ఈ మందిరం కోసమని ప్రాణాలు అర్పించారు. వారు ఆ రోజు అర్పించినటువంటి ప్రాణాలు వృధా పోకూడదు. అలాగే ముఖ్యంగా ఈ బజరంగ్ దళ్ యువకులకు కొఠారి బ్రదర్స్ ఆదర్శం. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా రామ మందిర నిర్మాణం కోసం జరిగినటువంటి కరసేవలో ఇద్దరు ఒకేసారి ఆనాడు పోలీసు కాల్పుల్లో మరణించడం జరిగింది. వారి యొక్క త్యాగం వృధా కాకూడదు. వారు చిందించినటువంటి మందిరం కోసం చిందించిన రక్తం వృధా పోకూడదు. అందుకనే ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరము మనం నిర్వహించుకుంటున్నాము. ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మా కార్యక్రమానికి 1 టౌన్ సిఐ గారు అప్పయ్య గారు, అలాగే జేఎఫ్ సూపరింటెండెంట్ గారు వెంకటేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మాకు చేయూతనందించారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసినందుకు వారికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం అనేది అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం చాలామంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, చాలామంది కరసేవకులు వాళ్ళ యొక్క రక్తాన్ని చిందించినటువంటి స్మరించుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ రక్తదాన శిబిరం సందర్భంగా చాలామంది యువత లోపల దేశం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలనే స్ఫూర్తిని నింపడానికి ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు డ్రగ్స్ మీద నేటి యువత చాలామంది డ్రగ్స్కి మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంది. కాబట్టి వాటి బారిన నుంచి ఎలా కాపాడాలనేది ఈరోజు అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే జరిగింది. భవ్యమైన రామమందిరం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కటోలీ బ్రదర్స్ అన్నటువంటి ఇద్దరు అన్నతమ్ముళ్ళు వాళ్ళ ప్రాణాలు వృధా కాకూడదు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశయాన్ని నిరంతరం నిర్వహించాలని చెప్పుకుంటూ ఈరోజు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి యువత కూడా అభినందన తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.